మూలాధార చక్రము హోం సదాశివుడు, గణపతి అధిపతి, నాలుగు దళములు, స్వర్ణ కమలము, 95 కుంకుమ క్రాంతి, కింకినాదము, క్రియాశక్తి, భూలోకము, జపము 6000. రెండవది స్వాదిష్టాన చక్రము అనగా లింగస్థానము, బ్రహ్మదేవుడు అధిపతి, బాబా మా యారా 6 దళములు అనగా వీణాధనము, జ్ఞాన శక్తి, భూలోకము, జపము 6000. వింటున్నావా సిద్ధయ్య? మణిపూర్ణాక చక్రము అనగా మరాభిస్థాపం, విష్ణు అధిపతి, దాడా నా తాతా దాదా నా పాపా 10 దళములు, రక్తవర్ణము, వేణుదానము, ఇచ్చుశక్తి, సువర్ణకము, జపము 6000. మా మూడవది ఆహా నాద చక్రము, అనాథ చక్రము, శివుడు హృదయాస్తము, రుద్రుడు అధిపతి, కాగా ఈయన, చాచా ఈయన 10 దళములు, హరిత వర్ణము, కుంభకాంతి, శంభు నాదము అది శక్తి, మహాలోకము, జపము 6000. నాయన సిద్ధయ్య వింటున్నావా? విశుద్ధ చక్రము కంఠస్థలము, జీవుడు అధిపతి, రూరు ఏఐ ఓ 14 దళములు, నీలవర్ణము, మేఘనాదము, పరాశక్తి, జనాలోకము, జపము 1000. వింటున్నావా సిద్ధయ్య? ఆగ్నేయ చక్రము భూమధ్య స్థానము, సదాశివుడు అధిపతి హం క్షం 2 దళములు, స్వర్ణము, జన ధనం, మాణిక్య కాంతి, జపము 1000. సిద్ధయ్య వింటున్నావా? సహస్ర చక్రము అనగా భూమధ్య స్థానము, మనం నడిచే శిరసున నుండి సద్గురుమూర్తి అధిపతి, ఓం సద్గురుడు మూర్తి, స్థానం తేజోవర్ణం, సహస్ర 8/125 తేజోవర్ణము, జపము 1000. ఇక్షడ సద్గురు మూర్తి యుండును, జపము మొత్తము 2,01,100,1600. అంగుళములు నాయన సిద్ధయ్య వింటున్నావా? అంగుళములు లేక 8 జానాల పొడవు, 96 అంగుళములు లేక 8 జానల పొడవు, 4 జానల వలయము, 1 షేరుకుండే, 33 కోట్ల రోగములు, 33 మూరల ప్రేగులు, 66 ఎముకలు, 92 కీళ్ళు, 1 మడము, 4 షేర్ల మాంసము. వింటున్నావా సిద్ధయ్య? 1 షేరు రుధిరము, అరుసోలేడు పైత్యము, అరుసోలేడు శ్లేషము, అంతఃకరణములు అనగా 5. 1వది మనసు అనుమానించును, 2వది బుద్ధి నిర్వహించును, 3వది చిత్తము చింత చేయను, 4వది అహంకారము నేను ఎనును, 5వది జ్ఞానము తెలివి నిచ్చును. వింటున్నావా సిద్ధయ్య? అష్టమదములు అనగా 8. 84 లక్షల జీవరాశులు,
ఒకటవది కులమదము, రెండవది ధనమదము, మూడవది యవన మదము, నాలుగవది రాజమదము, ఐదవది మోహమదము, ఆరవది రూపమదము, ఏడవది విద్యమదము, ఎనిమిదవది తాపోస మదము. వింటున్నావా సిద్ధయ్య? 2 లక్షల చెట్లు గుట్టలున్నవి, 2 లక్షల చెట్లు గుట్టలున్నాయి, 9 లక్షల పురుగులు, 11 లక్షల కీటకాలు, 4 లక్షల నరమానవులు, 30 లక్షల మృగాలు, పశువులు, 10 లక్షల రెక్కల పురుగులు, మొత్తం కలిపి 84 లక్షలు జీవులు అంటారు నాయనా. దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను, దేహములో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను, దేవుణ్ణి చూస్తాను, దేవుణ్ణి నైతాను, 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 దేవుణ్ణి చూస్తాను. రాజేమో దేవుడాని, రాజులేమో మొక్కుతారు, రాజేమో దేవుడాని, రాజేమో మొక్కుతారు, రాజేమో దేవుడాని, రాజులేమో మొక్కుతారు, రాజేమో దేవుడాని, రాజులేమో మొక్కుతారు, రాజేమో దేవుడాని. దాన్ని బోధిత యాత్రలో తిరిగినాడు, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నాడట, దేవుణ్ణి చూస్తాను. నిజే కడలమల పురమందుల సేన తలిసి కడియాల, పురమందుల సేన తలిసి కడియాల, పురమందుల సేన తలిసి కడియాల, పురమందుల సేన తలిసి కడియాల, పర్వకారి భూమి స్వామిని వేళ తలిసి కడియాల, పురమందుల సేన తలిసి కడియాల, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నడట, దేవుణ్ణి చూస్తాను, దేవులో ఉన్నడట. సంతోషంతో ఇంటికి పోయి పడుకున్న భార్య పుట్టమే అన్ని వాడే ఉన్న ఎత్తులో కలుగుతూ నాకే చెప్పకుండా పోయింది, నాకు అన్నీ తెలుసు. ఇల్లేమో మునగిందే, పిల్లాడే రచ్చిందే, ఇల్లేమో మునగిందే, పిల్లాడే రచ్చిందే, ఇల్లేమో మునగిందే, పిల్లాడే రచ్చిందే, ఇల్లేమో మునగిందే, పిల్లాడే రచ్చిందే, ఇల్లేమో సంతోషాలనాయే దేవా, కలము దేవా, కల్లు సాలనాయే, కలము దేవా, కల్లు సాలనాయే, పుట్టాల బలదేవో సున్నాడలో కొంటే, ఓ దేవా, ఇల్లేమో మునగిందే, పిల్లాడే రచ్చిందే,
కళ్యాణ పురమందు రసీనా ధరణిసే కళ్యాణ పురమందు రసీనా ధరణిసే కళ్యాణ పురమందు రసీనా ధరణిసే కళ్యాణ పురమందు రసీనా ధరణిసే కళ్యాణ పురవాకాయి పూరే సావేనే వేలా నా యొక్క భార్యన్ పుట్ట బేగులన్నీ చూసిన మనసు కలదే కరుణాసు కళ్ళు ముఖ్యంగా కక్కని నేను చేతురు మరుడా ఎంత పని చేశావురా? పరాయి నీ భార్య ఎక్కడ ఉన్నావు? లేపుదాం నీ భార్యని. స్వామి మీ యొక్క మాటలు నమ్మి నా భార్యను కోసి చూసినంతలో కడుపులో ఏ దేవతను కనిపించలేదు. ఇప్పుడు నా భార్య చనిపోయినది స్వామి. నీ భార్య ఎక్కడ ఉన్నావు? లేపుదాం. ఓం క్లీం శ్రీ వీర బ్రహ్మేంద్ర నమః. బ్రహ్మానంద పాటలకు నవ్వుకుని వారు శ్రీ వీర బ్రహ్మానంద కమలాక్షుడా ఓ దేవా
నీవు కొన్ని రోజులు ఈ సంసార భోగ్యము అనుభవించి నీ తోటి వారికి జ్ఞాన మార్గంలో బోధించు రైట్రా తుదకు జీవ సమాధి చెందును నాయన. గారికి శ్రీమతి శ్రీ విరాటపూర్తి గారికి నాయన సిద్ధయ్య, మనము వనపెంట గ్రామము వెళ్ళవలేను. అక్కడ నా ఆజ్ఞ లేనిదే నువ్వు నా ఇంటికి వస్తావా? మంచినీళ్ళు కాస్త ఇస్తానని వచ్చిన. నాకు తీరిక లేదు నయముతో వినవయ్యా, 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 నాకు తీరిక లేదు. ఈ కంచులో మంచివాడా వాడి అనేది మంచివాడా వాడి మందాలింతగా వాడితే మంచివాడా వాడి మంచివాడా వాడి మందాలింతగా వాడితే మంచివాడా వాడి మంచివాడా వాడి మందాలింతగా వాడితే మంచివాడా వాడి మంచివాడా వాడి మందాలింతగా వాడితే మంచివాడా వాడి. అయ్యా, తెలిసిన వాడు ఇంటికి వస్తుంది, నాకు మంచినీళ్ళు ఇవ్వండి. ధరణిసి గడియాల తముని సాక్షిగా ధరణిసి గడియాల తముని సాక్షిగా ధరణిసి గడియాల తముని సాక్షిగా ధరణిసి గడియాల తముని సాక్షిగా ధరణిసి గడియాల. ఈ కంచులో హమ్ము ఇదిగో సాగవయ్యా అయ్యా, దప్పికైనచో ఈ కంచు లోహము తాగును. ఏమో
కచులో నద్రాహం కడబడునే ఇంటి బిడ్డ విశ్వ బ్రహ్మణ కులము ఎన్ని కష్టములు చేసినా ఎన్ని మిగులకుండా నీ కొలమిలోని బుడద చదమగును వర్ణం వర్ణ సంకటమై చెడిపోతురు వసుదలోనా నుండి వీర బ్రహ్మంగారి శాపము నేడు ఓ వడిపేట విశ్వబ్రహ్మణులారా, మీ యొక్క వరము మీ యొక్క వంశము నిరవంశము అవి చెడిపోవును దాకా ఈ కలియుగమున మీరెన్ని విశ్వ ప్రయత్నాలు కష్టములు చేసిన పైకి రాకుండా దారిద్రము అనుభవించదరు. నేను 11వ అవతారమున నీ వీరభోగ వసంత రాయుడనై కడగము బట్టి భూమిపైకి వచ్చిన తర్వాత మీ పాపము తొలగిపోవును కాక అప్పుడు మన జాతి పైకి వచ్చును. పూర్వరీతిగా కర్మకాండములు పురోహితులుగా పంచాంగకర్తలై పూజలు చేదురు. నాయన నాయన సిద్ధయ్య, ఇప్పుడు ఒక ఆలోచన.
బ్రహ్మం ముందు స్థానం ముందు పోవలెను గురువీర బ్రహ్మం పరితలంబు స్వామి నీతికుడు వీర బ్రహ్మణ గురువీర బ్రహ్మం పులయస్తే విధము తిలయంతే గురువీర బ్రహ్మం పదిగా చేసే బావ మెరవంతే గురువీర బ్రహ్మం పులయస్తే విధము తిలయంతే గురువీర బ్రహ్మం పదిగా చేసే బావ మెరవంతే గురువీర బ్రహ్మం అంతరములో తాను కలవంతే వీర బ్రహ్మం శృంగరముగా చేరి కులవంతే గురువీర బ్రహ్మం అంతరముగా కులవంతే గురువీర బ్రహ్మం గురువీర బ్రహ్మం శృంగరముగా చేరి కులవంతే గురువీర బ్రహ్మం అంతరములో తాను కులవంతే గురువీర బ్రహ్మం పల్లెలయందు బాగుగా పల్లెలయందు ఎంతో బాగుగా పల్లెలయందు పంగమూలే కుండ రూపముండారని ప్రవేశాలకు తిలయంటే గురువీర బ్రహ్మం పదిగా చేసే బావ మెరగంటే గురువీర బ్రహ్మం చేసే విధము తెలియంటే గురువీర బ్రహ్మం పదిగా చేసే బావ నీరాజాదిత్రిని నీరాజాదిత్రిని సిగలిలువా కాలాజే నీరాజాదిత్రిని సిగలిలువా రాజేశ్వరి, నేను సమాధి కాగలను, నీవు చింతించవలదు. ఏమి రాజేశ్వరి? అయ్యయ్యో నేనింకా అయ్యా విఠాలేశ్వరా అయ్యయ్యో నేనింకా అయ్యా విఠాలేశ్వరా పాదాలందరూ చిన్న పారాలే గలరు కాళేశ్వరా అయ్యా విఠాలేశ్వరా
సర్వేశ్వర, బాలలందరూ చిన్నవారు ఉన్నారు, అలా ఎందుకు అంటున్నావు స్వామి? నీ రాజానే ఓ ప్రాణేశ్వరి అన్నాదా? మన వంశము వంశాది రాజాని వంశము ప్రాణేశ్వరి మన బిడ్డ వీరనారాయణమ్మ వంశము వృద్ధి చెందును మన వంశము నశించును. అయ్యా సమయానికి సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి, సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి, సిద్ధుడు లేడాయే అయ్యో సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి, సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి, సిద్ధుడు దేవాని తెలిపెదా ఓ దేవా అయ్యా సమయానికి, సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి, సిద్ధుడు లేడాయే అయ్యో సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి, సిద్ధుడు లేడాయే అయ్యా సమయానికి. ఓ సర్వేశ్వర, ఈ సమయమందున మన సిద్ధుడు కూడా లేడు కదా స్వామి. పంచమి భానువారం పంచమి భానువారం మంచిగా ఉన్నది పంచవారం మంచిగా ఉన్నదే పంచమి అనువారం, అనువారం మంచిగా ఉన్నదే పంచమి అనువారం అన్నదా? మంచిగా ఉన్నది పంచమి మనువారం మంచిగా ఉన్నదే పంచమి అనువారం. ఓ ప్రాణసాగి నేను ఇప్పటి వరకు 172 సంవత్సరాల నుండి ఇక నిల్వలేక పోతున్నాను. ధరణి శ్రీ ఖడియాల గిరిజా మనోహార ధరణి శ్రీ కడియాల, గిరిజా మనోహార ధరణి శ్రీ గిరిజా మనోహార
ప్రాణేశ్వరా కడియాల పురజంలో వెలసిన ధరణి శ్రీ కడియాల గిరిజామ లోహారా గిరిజామ లోహారా ధరణి శ్రీ కడియాల గిరిజామ లోహారా ధరణి శ్రీ కడియాల. ఓ స్వామి, సరే కందిని మల్లయ్యపురి పట్టణంలో నిన్ను కరుణాల చూస్తా స్వామి. శ్రీ హనుమనకొండ శివరామూర్తినై శ్రీ హనుమలకొండ శివరామూర్తినై జనన మందెదగాక జనులు మెచ్చ నుదరము మోదమ్మును నూరదమ్ముకు మల్లికార్జున స్వామి తగులు భూమిలో. ఓ ప్రాణేశ్వరి, ప్రాణాలా? నిన్ను ఎవరన్నా ఎగతాళి చేసిన వినరా అది సర్వనాశనము అగుపోదు. సరే ఇగో కృతయుగము 17,27,000 జరిగినది. తేత్రాయుగము 12,60,000 జరిగినవి. వ్యాపార యుగము 8,64,000 జరిగినది. కలియుగము 4,32,000 సంవత్సరములు జరిగినవి. ఈ ప్రపంచము పాపతరమైనప్పుడు నేను ఈ తనముగా వీరభోగ వసంత రాయుడవై కడగము బట్టి దుర్మార్గులను సంవరించదను. నందికొండయందు రాజా పట్టాభిషేకము వాడను. అప్పుడు కృతయుగము రీతిగా పరిపాలించును. నేను ఇప్పుడు సమాధి ఎగుచున్నాను. నీవు ఎల్లప్పుడూ ముత్తెండుము. నిన్ను ఎవరైనా ఎగతాళి నిందించినతో వారు సర్వనాశనము కాగలరు. ఇది నా శాపము. తప్పదు. ఈ నాగరిక క్షేత్రము 17 సంవత్సరాల శతాబ్దం నుండి గ్రహించుచున్నాను. ఇక నేను వెళ్ళుచున్నాను. ఈ సమాధి బండ వెనుమూల వెళ్ళుచున్నాను. సరే స్వామి.
బ్రహ్మ నాలో బ్రహ్మ
కావున దాతలు రేపు సహకరించాలని కోరుతున్నాము. రేపు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. తెచ్చిచ్చేటోళ్ళు అందరూ దయచేసి తొందరగా తెచ్చేయాలని కోరుచున్నాము. మన ఊరికి భోజనం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాలైతే పెద్ద ఎత్తున చేద్దాం. అందరూ సహకరిస్తే పెద్ద ఎత్తున చేద్దామని కోరుకుంటున్నాము. ప్రదీప్ నువ్వు ఎవరుకో